హలో అందరికి వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పిల్లల్ని కిడ్స్ వరల్డ్కి అయితే తీసుకెళ్ళామని. ఇంకా ఇది బ్యాక్ సైడ్, ఇక బ్యాక్ సైడ్ మొత్తం ప్లే ఏరియానే ఉంటుంది పిల్లల కోసం. ఇదైతే 1 to 7 years వరకు దీనిలోకి అలౌ చేస్తారు. నెక్స్ట్ 8 years నుంచి ఇంకా దీనిలోకి ఇంకా పిల్లల్ని పెద్దవాళ్ళు ఆడేదానికేమో 500 ఛార్జ్ చేశారు దీనికి ఈచ్ పర్సన్కి. ఇదైతే నాకైతే వేస్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఎవ్వరు లేరు, ఒక్కడే ఆడుకోవాలి. ఒక్కడే 1 hour ఏం ఆడతాడు? ఇది ఇంకొకటి జంపింగ్. పాపం వాడు కూడా ఆడలేకపోయాడు 1 hour. బయటకైతే వచ్చేసాడు. ఇంకా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా సింగిల్వి కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం మాల్స్ లో అయితే చూస్తాం కదా, ప్లే ఏరియా ఉంటది కదా మాల్స్ లో పైన, అలానే ఇక్కడ విడివిడిగా అయితే పెట్టారు. పిల్లలది అయితే ఈచ్ పర్సన్ కి 350 ఛార్జ్ చేశారు 1 hour కి. పిల్లలది బాగుంది, ఎందుకంటే 1 hour చాలా చాలా బాగా ఆడుకున్నారు వీళ్ళు. ఫుల్ గా ఎంజాయ్ చేశారు, మొత్తం తిరిగేశారు. ఒకటే కాదు, చాలా ఉన్నాయి ఆడుకోవడానికి. పిల్లల వరకు అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. మనమైతే మినిమం కార్డ్ రీఛార్జ్ అయితే చేయించుకోవాలి. ఒకళ్ళు తీసుకెళ్ళాం 350 అంటే వాళ్ళేమో యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ ఇంకా వాడైతే 1 hour ఏ వాడతాడు, అందుకే బయటకు వచ్చేసి సింగిల్ అయితే ఆడుకుంటాడు. ఇంకా పేరెంట్స్ కి ఇలాగా చైర్స్ అయితే వేశారు. 1 hour వెయిట్ చేయాలి కదా మరి వాళ్ళ కోసం. నెక్స్ట్ ఇంకా మనం మన పిల్లల్ని లోపలికి వెళ్ళి ఆడించవచ్చు, కానీ మనం కూడా సాక్స్ ని క్యారీ చేయాలి. లేకపోతే అక్కడ కొనుక్కోవాలి. వాళ్ళకి కూడా అంతే, సాక్స్ అన్నవి కంపల్సరీ. ఇదిగోండి నెక్స్ట్ ఇంకా బయటికి తీసుకొచ్చిన 1 hour అయిపోయిన తర్వాత ఇలా అయితే ఆడిచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే చాలా బాగుంది, ఎందుకంటే వాళ్ళని కూడా రెగ్యులర్ గా కాకపోయినా ఇలా అప్పుడప్పుడైనా బయటికి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు ఇంట్లోనే ఉండేసరికి అర్థమైపోయింది, ఎండలు ఎక్కువ ఉండేసరికి బయటికి దయవేసి లోపలే ఉంచాము. ఇంకా నెక్స్ట్ లాస్ట్ లో ఇలా అయితే టర్కిష్ ఐస్ క్రీమ్ అయితే మిస్ అవ్వలేం కదా, అదైతే ఒకటి కొనిపెట్టాము. ఇంకా కాసేపు ఇదైతే ఆడిస్తాడు కదా పిల్లల్ని మంచిగా. బాబు వీళ్ళు కూడా అట్లే, వాడి పెద్దోడి కన్నా పిల్లలు ఇంకా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు. చాలా చాలా ఎంజాయ్ చేశారండి. ఓకే, బాయ్.